అనంతపురం జిల్లాలో డ్రగ్స్ మాఫియా కొత్త పుంతలు తొక్కుతోంది. చాక్లెట్స్ లో మత్తు కలిపి విద్యార్థులకు అమ్ముతున్న డ్రగ్స్ ముఠా గుట్టు రట్టయింది. కెరీర్ గైడెన్స్ పేరుతో పోలీసులు నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అనంతపురం పట్టణంలో ఇటీవల ఓ ఇద్దరు విద్యార్థులు దారుణంగా కొట్టుకోగా డ్రగ్స్ మత్తులో కొట్టుకున్నట్లు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ విషయంపై పాఠశాల ఉపాధ్యాయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యాశాఖ అధికారులు ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీంతో వారు పోలీసులకు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థులను విచారించారు. కెరీర్ గైడెన్స్ పేరుతో విద్యార్థులతో సమావేశాలు నిర్వహించి పోలీసులు సర్వే నిర్వహించగా ఈ సర్వేలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. చాక్లెట్స్ లో మత్తుమందు కలిపి విద్యార్థులకు గుట్టు చప్పుడు కాకుండా అమ్ముతున్నట్లు పోలీసులు చేసిన సర్వేలో తేలడంతో అలర్ట్ అయిన పోలీసులు తనిఖీలు ప్రారంభించారు. అనంతపురం పట్టణంలోని పలు దుకాణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. మత్తు పదార్థాలు ఎక్కడి నుండి వస్తున్నాయి, ఎవరు అమ్ముతున్నారనే విషయాలపై దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు విద్యార్థులు ఉపాధ్యాయుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయాలపై కూడా ఆరా తీస్తున్నారు. రైట్, అనంతపురంలో చాక్లెట్స్ లో మత్తు పదార్థాలు కలిపి విద్యార్థులకు అమ్ముతున్న వైనం తాజాగా వెలుగు చూసింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ ఫోన్ ఇన్ లో అందించడానికి మనకి అందుబాటులో ఉన్నారు. నాగేంద్ర, అప్డేట్స్ ఏంటి? దేవి, ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా స్కూళ్ల వద్ద ఉన్నటువంటి దుకాణాలలో పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. ఎక్కడైతే పాఠశాలలు ఉన్నాయో పాఠశాలల సమీపంలోని దుకాణాల్లో చాక్లెట్స్ లో మత్తు మందు కలిపి పిల్లలకి ఇస్తున్నారనే ఉద్దేశం ఈ విషయాన్ని టీచర్లు డిఓ ఆఫీసు దృష్టికి తీసుకెళ్లారు. డిఓ గారు అనంతపురం జిల్లా శ్రీ సత్యసాయి జిల్లా సంబంధించినటువంటి ఎవరైతే ఈ అధికారులు ఉన్నారో వాళ్ళు ఎస్పీ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దాంతో మొత్తం పోలీసులు అన్ని చోట్ల విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా స్కూల్ విద్యార్థులపై ప్రభుత్వం ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. స్కూళ్లలో టీచర్లు విద్యార్థుల మధ్య సంబంధాలపైన అంతర్గత సర్వే నిర్వహించినట్లు సమాచారం కూడా మనకు ఉంది. అయితే కెరీర్ గైడర్స్ సర్వేలో చాలా విస్తుపోయే నిజాలు పోలీసులు కూడా అసలుకి ఇలాంటివి జరుగుతున్నాయన్నట్లు వాళ్ళు కూడా విస్తుపోయారు. పలు స్కూళ్ళ వద్ద విద్యార్థుల వికృత చేష్టలు కంట్రోల్ చేయలేకపోతున్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో ఈ టీచర్లు పిల్లలు చేస్తున్నట్టు వికృత చేష్టలని టీచర్లు కూడా చాలా మంది ఎందుకు ఇలా చేస్తున్నారనే దానిపైన పూర్తిగా అధ్యయనం చేస్తే ఈ పిల్లలు దుకాణాల వద్ద ఉన్నటువంటి చాక్లెట్స్ తిని ఇలా బిహేవియర్ చేస్తున్నారనేసి తేలడం జరిగింది. అయితే ఆ చాక్లెట్స్ వల్ల ఎందుకు ఇలా చేస్తున్నారంటే వాటిలో మత్తు పదార్థాలు ఉన్నాయి అనేసి తేలడం జరిగింది. సర్వే డేటాను మొత్తం కలెక్టర్, ఎస్పీ కూడా విద్యాశాఖ అధికారులు ఇప్పటికే అందించారు. ఏ స్కూళ్ళ వద్ద ఇలాంటి అమ్ముతున్నారు, ఎలాంటి విద్యార్థులు చేస్తున్నారు దీనిపైన ఇప్పటికీ సర్వే కూడా చేయడం జరిగింది. విద్యార్థులే లక్ష్యంగా దీన్ని బిజినెస్ చేస్తున్నారనే వార్తలతో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూళ్ళ వద్ద కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. గత ఈ వారం రోజుల కిందట అనంతపురం నగరంలోని ఓల్డ్ టౌన్ లో ఇద్దరు విద్యార్థులు ఘర్షణకు దిగారు. ఘర్షణ దిగిన తర్వాత విద్యార్థులను ఇద్దరిని పరిశీలిస్తే చాక్లెట్లలో ఉన్నటువంటి మత్తు పదార్థాలు ఎక్కువగా తీసుకుండటం వల్ల గొడవ జరిగిందనేసి తేటతెల్లమైంది. దాంతో అంతేకాకుండా ఇటీవల కాలంలోనే ధర్మవరంలో ప్రశాంతి ఎక్స్ప్రెస్ లో కూడా వాళ్ళు ఈ చాక్లెట్లు ఏవైతే మత్తు పదార్థాలు అవుతున్నారో వాటిని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అయితే ఇవి ఎక్కడి నుంచి రవాణా అవుతున్నాయి ఏమిదానిపైన కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇవి దాదాపు కలకత్తా నుంచి ఒరిస్సా మీదుగా వైజాగ్, విజయవాడ అలాగే బెంగళూరు వెళ్తుంది ఈ ఎక్స్ప్రెస్.
వాటిలో ఇవి వస్తున్నాయి అనేసి ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. వాటిలోనే వచ్చాయా లేకపోతే వేరే దాంట్లో వస్తున్నాయా దానిపైన కూడా దీనిపైన కూడా పూర్తిగా క్షుణ్ణంగా పోలీసులు ఇంకా తనిఖీల్లో ఇంకా తేలాల్సి ఉంది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కూడా వీటిపైన సైక్రాలజిస్ట్ ద్వారా కౌన్సిలింగ్ కూడా ఇప్పించడం జరుగుతుంది. ఎవరైతే చాలా మంది విద్యార్థులు మీ పిల్లలు ఇలా ఉన్నారో అని ఎవరైతే టీచర్లు ఉన్నారో టీచర్లు వాళ్ళు విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పారు. అయితే మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు, మీరు ఎందుకు అబాండాలు ఇస్తున్నారు మా పిల్లల పైన, మా పిల్లలు వాళ్ళ నడవడిక సరిగా ఉందనేసి పిల్లల తల్లిదండ్రులు కూడా అసలు టీచర్లపైనే వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే పూర్తిగా క్షుణ్ణంగా ఈ చాక్లెట్లలో మత్తు పదార్థాలు కలుపుతున్నారు, దాని తెలియడం అసలు తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ విషయాన్ని తల్లిదండ్రుల దృష్టి కూడా టీచర్లు తీసుకెళ్లడం జరిగింది. అయితే ఏ విద్యార్థులు ఇలా దీనికి బానిస అయ్యారు, ఏ దుకాణాల్లో ఇలా అమ్ముతున్నారు, కొన్ని దుకాణాల్లో తెలిసి కూడా అమ్ముతున్నారు అనేసి కొన్ని పోలీసులు కూడా తెలిసింది. అయితే ఏ దుకాణాల్లో అమ్ముతున్నారు, వారికి ఎవరు దాన్ని సప్లై చేస్తున్నారు, ఎలా వస్తుందని దానిపైన ఏవైతే ఉన్నాయో వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకునే భాగం ఉంది. అయితే ఈ విషయాన్ని మాత్రం ఇప్పటి వరకు పోలీస్ శాఖ కానీ ఎవరైతే విద్యాశాఖ ఉన్నారో వీళ్ళైతే బట్టపై అయితే చేయలేదు, కానీ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నా తనిఖీల్లో ఇవన్నీ బయటపడినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఎవరెవరు ఉన్నారు, ఎన్ని దుకాణాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి వస్తుంది, ఎంతమంది విద్యార్థులు దీన్ని బలయ్యారు, తల్లిదండ్రుల ఆవేదన ఎంతమంది అనేది అవన్నీ పూర్తిగా వచ్చే ఖచ్చితంగా బయటకు వస్తుంది అనేది చెప్పడం జరుగుతుంది. దేవి నాగేంద్ర, అయితే మరి పోలీసులు ఆ డ్రగ్స్ ముఠాని అరెస్ట్ చేశారా? వారెవరు, ఎక్కడి వారు, వారి వెనకాల ఎవరున్నారనే వివరాలు ఏమైనా తెలిసాయా? ఇప్పటి వరకు చాక్లెట్స్ లో మత్తు పదార్థాలు, గతంలో గంజాయి వచ్చేది, గంజాయి ఎక్కడి నుంచి వస్తున్నా దానికి ఎవరు బ్యాక్గ్రౌండ్ అయిన పైన ఎక్కువ గతంలో తెల్లమైంది. కానీ ఈ చాక్లెట్స్ లో మత్తు పదార్థాలు వస్తున్నాయి, ఏ దుకాణాల్లోకి వస్తున్నాయి అనేది గుర్తించారు. ఇప్పటి వరకు ఎంతమంది విద్యార్థులు తీసుకున్నారు, ఏ దుకాణాల్లోకి వచ్చే వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు వారిపైన కూడా అయితే పూర్తి వివరాలు బయట పెట్టడం లేదు. కానీ పోలీసులు అయితే గోప్యంగా ఉంచారు. దుకాణాల్లోకి ఎవరు దీన్ని సప్లై చేస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తుంది, ఈ ట్రైన్ల ద్వారా వస్తున్నాయా, బస్సుల ద్వారా వస్తున్నాయా, ఎలా వస్తున్నాయని దానిపైన కూడా పూర్తిగా క్షుణ్ణంగా ఇప్పటికే పరిశీలించి చాలా మందిని కూడా ఇప్పుడే అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎవరిని తీసుకున్నారు ఏమనే దానిపైన పూర్తిగా గోప్యంగా వచ్చారు. దీని వెనక ఎవరు ఉన్నారు, ఎంతటి శక్తులు ఉన్నారు, దీనికి రాజకీయవేత్తలు ఉన్నారా ఏమన్నా, లేకుంటే ఇది దందా గతంలో వైకాపా గవర్నమెంట్ లో ఉన్న వ్యక్తులు ఇలాంటి గంజాయికి రవాణా చేసే వ్యక్తులే దీన్ని ఇంకో కోణంలో దీన్ని కొత్త పుంతలతో ఈ రకంగా చేస్తున్నారని దానిపైన కూడా పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైకాపా ప్రభుత్వంలో ఎవరైతే చేశారో వాళ్ళందరిపైన చాలా మంది పైన వాళ్ళపైన అనుమానం ఉంది. వాళ్ళందరూ చాలా మంది వీలైనంత వరకు వాళ్ళందరూ అదుపులో తీసుకున్నారు. వాళ్ళు కూడా ఎవరి పేర్లు అయితే బయట పెడుతున్నారో వాళ్ళని కూడా పిలిపించి విచారిస్తున్నారు. అయితే దీనికి ఖచ్చితంగా దీనికి ఎవరైతే దీని వెనుక ఉన్నారో ఎంత శక్తి అయినా కూడా వదిలే ప్రసక్తే లేదంటూ పోలీస్ శాఖ అధికారి చెప్పడం జరిగింది. అయితే జరుగుతున్నది అయితే జరుగుతుంది, పూర్తిగా క్షుణ్ణంగా ఏమనేది ఇంకా తెలియాల్సి ఉందనేసి బయటకి అయితే ఈ విషయాలు అయితే పూర్తిగా వాళ్ళు పోలీస్ అధికారులు బయటికి చెప్పడం లేదు. కానీ అదే జరుగుతున్నది అయితే వాస్తవమే. కానీ ఎవరెవరు ఉన్నారు ఏందనే దానిపైన త్వరలో తెలుస్తుంది అన్నట్టు తెలిసిన సమాచారం ప్రకారం ఉంది. దేవి రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.